కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాటలను మనం ఒకసారి చదువుదాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలు. ఈ సృష్టి అనేది ప్రారంభించడానికన్నా ముందు, మానవులముగా మనమందరము కూడా మనుగడను కొనసాగించడానికన్నా ముందు ఆయన మనందరికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన ఈ సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు. ఈ కాలాల కన్నా, లేకపోతే ఈ సమస్తములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రకృతి సంబంధిత వస్తువుల కన్నా, అంతరిక్షములో ఉన్నటువంటి గ్రహాల కన్నా, మరి వేటి కన్నా కానీ ముందుగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడు అనంటే అది కేవలం దేవాతి దేవుడు మాత్రమే. అయితే ఆ విషయాన్ని తెలియజేస్తూ భక్తుడు సంఘంతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఆయన లేకుండా ఏది కూడా ఈ సృష్టిలో కలగలేదు. ఈ రోజున మనము అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఈవులకి కూడా ఆయనే ఆధారభూతుడు. మనము కలిగి ఉన్నటువంటి ఈ జీవితానికి కూడా ఆయనే ఆధారభూతుడు. మనము ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మనము ఏ రీతిగా సంతోషిస్తూ ఉన్నా ఆ సంతోషానికి, సమాధానానికి, నెమ్మదికి కూడా ఆయనే ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏది లేదు అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ లోకములో చాలామంది ప్రజలు కూడా దేని మీద ఆధారపడతారంట? ధనం మీద ఎక్కువగా ఆధారపడతారు కదండి. డబ్బు ఉంటే చాలు, డబ్బే సమస్తానికి మూలం, డబ్బే మనకి ఆధారం, డబ్బు ఉంటే చాలు మనం ఏదైనా కానీ సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు మానవులు ఉన్న కరోనా టైంలో డిక్లేర్ అయిపోయింది, నీ దగ్గరున్న డబ్బు కానీ, నీ దగ్గరున్న ధనం కానీ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు, నీ ప్రాణాన్ని నిలబెట్టలేదు అన్న సంగతి మనకి స్పష్టమైపోయింది. కాబట్టి నువ్వు ఎంత సంపాదించినా, ఎంత సాధించుకున్నా, ఎంత కూడగట్టుకున్నా, ఎంత దాచుకున్నా ఒకానొక దినమున అది నీకు ఏమాత్రం కూడా ఉపయోగపడదు. కనుక ఈ లోకంలో చాలామంది డబ్బును ఆధారం చేసుకొని బ్రతుకుతారు, కానీ ఆ డబ్బు నిజంగా మనకు ఆధారం కాదు. ఇంకొంతమంది మనుషులను ఆధారం చేసుకొని బ్రతుకుతారు. నాకు నా అయిన వాళ్ళు ఉన్నారు, నాకు రక్త సంబంధికులు ఉన్నారు, నాకు నా స్నేహితులు ఉన్నారు, లేకపోతే మా కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మా మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని మనుషుల మీద ఆధారపడి బ్రతికేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఆ మనుషులు కూడా మనకి సహాయానికి రాలేరు. నువ్వు మనుషులను ఆధారం చేసుకున్నా, ధనాన్ని ఆధారం చేసుకున్నా, నీ దగ్గర ఉన్న వస్తువులను ఆధారం చేసుకున్నా, లేకపోతే ఈ సృష్టిలో కలిగి ఉన్నదానిని నువ్వు దేనిని ఆధారం చేసుకున్నా నువ్వు సంతృప్తి చెందలేవు. నువ్వు దేనిని ఆధారం చేసుకున్నా నువ్వు సంతోషాన్ని అనుభవించలేవు. నువ్వు దేనిని ఆధారం చేసుకున్నా నిజమైన ఆనందాన్ని నువ్వు కలిగి ఉండలేవు. నువ్వు దేనిని ఆధారం చేసుకున్నా నీ జీవితాన్ని సుఖముగా, నెమ్మదిగా నువ్వు ముందుకు కొనసాగించలేవు. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది మనతోటి, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. అయితే సంగమా, ఈ రోజున ఈ సాక్ష్యాన్ని బట్టి, జరుగుతూ ఉన్నటువంటి ఈ కూడికను బట్టి మీకు తెలియజేయాలనుకున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నామో, ఎప్పుడైతే ఆయనలో మనం రక్షించబడ్డామో, ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం కడగబడ్డామో, ఎప్పుడైతే మనము సంఘంలోనికి చేర్చబడ్డామో, అప్పుడు మనకి ఆధారము దేవుడై ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైనది ఏది కూడా మనకి ఆధారంగా ఉండడానికి వీలు లేదు. క్రైస్తవుడు అనబడిన వాడు దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకాలి. అయితే దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికితే మనకి కలిగేటువంటి లాభం ఏంటి? దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికితే మనకొచ్చేటువంటి లాభం ఏంటి అనేది వాక్యానుసారంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడే గనక మన జీవితాలకి ఆధారమైతే మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఎలాగుంటాయో ఒక్కసారి లేఖనాల ద్వారా మనం పరిశీలన చేద్దాం. దయచేసి బైబిల్ గ్రంథముల నుండి ఒక వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు ఒక్కసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విడగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంతోమంది మన మీదకి దండెత్తి మనల్ని మోహరించిన, మన శత్రువుల బారి నుండి మనము ఏమాత్రం కూడా ఒక చిన్న గాయాన్నైనా కానీ రుచి చూడకుండా రివర్స్లో దేవుడే వారి దవడ పళ్ళు విరగొట్టే స్థితిని మనం చూడగలగాలి అని అంటే మన జీవితాలకి ఎవరు ఆధారమై ఉండాలంట? యెహోవాయే మనకు ఆధారమై ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి
మేల్కొంటాను. అంత సాధారణమైన విషయం అనుకుంటున్నారా? పడుకొని నిద్రపోయి మేల్కోవడం అంటే అంత సాధారణమైన విషయం అనుకుంటున్నారా? చాలామంది ఈరోజు ఇంటికి వెళ్ళి పడుకొని నిద్రపోతే ఉదయాన్నే లేస్తారో లేదో కూడా డౌటే. చాలా సమాచారాలు వింటా ఉన్నాం. రాత్రికి రాత్రే ఏమైపోయారంట? కనుమరుగైపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులతో కొంతమంది, శత్రువుల బారిన పడి కొంతమంది, మరేయో ప్రతికూల పరిస్థితులను వారు కలిగి ఉన్న కారణాన్ని బట్టి మరికొంతమంది, ఎంతోమంది కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు ఉంటే ఎవరైతే యెహోవాని ఆధారము చేసుకొని బ్రతుకుతారో వారు మాత్రము పండుకొని నిద్ర మేలుకుంటారంట. హల్లెలూయా. నిశ్చయముగా వారు లేచి ప్రభువుని స్తుతిస్తారంట. అదే భక్తుడు అంటా ఉన్నాడు, నేను హ్యాపీగా పడుకుంటాను, హ్యాపీగా నిద్రలేస్తాను. ఏంటి? నేను హ్యాపీగా పడుకుంటాను, హ్యాపీగా నిద్రలేస్తాను. ఎందుకు అనంటే భక్తుల జీవితాల్లో ఇవన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. మనం దావీదు యొక్క జీవితాన్ని చూసామనుకోండి. దావీదు ఎవరిని ఆధారం చేసుకొని బ్రతికాడు? దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికాడు. దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికాడు గనక తను బాల్య ప్రాయంలో ఉన్న, యవన ప్రాయంలో ఉన్న, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్న, తనకన్నా కానీ దేహములోను గొల్యాతు తనకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్న దావీదు ఎవరిని జయించాడంట? గొల్యాతుని జయించాడు. ఏ రకంగా? కత్తులు తీసుకొని వెళ్ళలేదు, బడిసెలు తీసుకొని వెళ్ళలేదు, రకరకాల పరికరాలు తీసుకొని వెళ్ళిపోయి గొల్యాతును ఓడించలా. సౌలు దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో గొల్యాతు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సవాలు చేస్తూ ఉన్నాడు, ఆ మాటలు నాకు నచ్చడం లేదు, నేను రోషము కలిగిన దేవుణ్ణి ఆధారము చేసుకొని బ్రతుకుతూ ఉన్న వ్యక్తిని గనుక నన్ను పంపించండి, ఆ గొల్యాతుని నేను సంహరించేసి వచ్చేస్తానని సౌలు దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. దావీదు సైనికుడు కాదు, యుద్ధ నేర్పరితనం కలిగిన వాడు కాదు, బలవంతుడు కాదు. ఎవరు ఈ దావీదు అని అంటే సాధారణంగా గొర్రెలు కాసుకుంటూ అడవుల్లో నివసించేటువంటి ఒక సాధారణమైనటువంటి పిల్లవాడు. మహామహా సైనికులు సైతం గొల్యాతుకు భయపడి వారి ఇళ్లల్లో తలదాచుకుంటూ ఉంటే గొల్యాతు యొక్క స్వరము విన్నటువంటి దావీదు దానిని ఒప్పుకొనక గొల్యాతును ఓడించడానికి ముందుకు రావడం జరిగింది. సౌలు దగ్గరికి వెళ్ళి, రాజా నేను వెళ్ళి గొల్యాతును ఓడిస్తానంటే సౌలు దావీదుకి ఏమిస్తా ఉన్నాడంట? కత్తులను ఇస్తా ఉన్నాడంట, రక్షణ వస్త్రాలను ఇస్తా ఉన్నాడంట, అన్ని యుద్ధానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా దావీదుకి ఇచ్చేసి ఇప్పుడు వెళ్ళి యుద్ధానికి అనంటే ఇవన్నీ నాకు దేనికి? తమ శక్తి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఆ రీతిగా యుద్ధం చేస్తారు, కానీ నేను మాత్రం దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నా. హల్లెలూయా. ఒక కుక్క పిల్లను కొట్టినట్లుగా రాయి తీసుకుని కొట్టి చంపేస్తానన్న విశ్వాసంతో వెళ్ళాడు. అన్నట్టుగానే గొల్యాతుని ఎలా చంపాడంట దావీదు? ఒక చిన్న రాయితో చంపేశాడు. 12 అడుగులు మొదలుకొని 16 అడుగుల వరకు హైట్ ఉంటాడు. యెహోవాను ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నటువంటి దావీదంట గొల్యాతును ఓడించాడంట. కారణం ఒకటే, దావీదు తన శక్తి మీద ఆధారపడి బ్రతకడం లేదు. దావీదు తన దగ్గర ఉన్నటువంటి యుద్ధ నేర్పరితనాన్ని ఆధారం చేసుకుని బ్రతకడం లేదు. తన దగ్గర ఉన్న టాలెంటు, తన దగ్గర ఉన్నటువంటి ఏవో వాటిని చూసుకొని దావీదు బ్రతకడం లేదు. కానీ దావీదు అంటూ ఉన్నాడు, నేను యెహోవాను ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ, ఎవరైతే దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతారో వారికి శత్రు భయాలు ఉండవు. ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతుకుతారో వారి జీవితాల్లో భయానికి అవకాశం ఉండదు. ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతుకుతారో వారు సుఖముగా పడుకొని నెమ్మదితో లేచి ప్రభుని స్తుతిస్తారు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఒక మాట ఏమని అనంటే, యేసుక్రీస్తు ప్రభులు వారిని ఆధారం చేసుకుని మనం బ్రతికితే, యెహోవానే మనం ఆధారం చేసుకుని బ్రతికితే దేవుడు మన జీవితాలకి ధైర్యాన్ని ఇస్తాడు. కరోనా వచ్చినా భయం ఉండదు, యుద్ధాలు వచ్చినా భయం ఉండదు, గ్యాస్ అయిపోయినా ఉంటుందా? ఉండదు. గ్యాస్ అయిపోయినా భయం ఉండదు, పెట్రోల్ ఆగిపోయినా భయం ఉండదు, ఏదైనా భయం ఉండదు. ఎందుకంటే మనం ఆధారం చేసుకుని బ్రతుకుతుంది దేవుణ్ణి గనుక ఆయన ఆకాశముల నుండి ఆహారాన్ని కురిపించైనా మనల్ని పోషించగల సమర్థుడు కనుక మన జీవితాల్లో అట్టి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి అనంటే మన జీవితాలకి దేవుడు ఆధారమై ఉండాలి. ఎవరైతే యెహోవాను ఆధారం చేసుకుని బ్రతుకుతారో వారి జీవితాల్లో వారు ధైర్యాన్ని కలిగి ఉంటారంట. ఇది మొదటిది. రెండవదిగా మనం చూద్దాం, చూడండి. ఇదే కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయువాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. భక్తుడు ఏమంటా ఉన్నాడు అనంటే, నా నీతికి ఆధారమైన వాడు ఎవరంట? దేవుడు.
అంటే ఆయన ఒక నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడంట. అయితే ఆ నీతి దేవుణ్ణి ఆధారం చేసుకొని కొనసాగిస్తూ ఉన్నాడంట. అయితే దేవుణ్ణి ఆధారం చేసుకొని తను బ్రతుకుతూ ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఆయన వేడుకుంటున్నదేంటి? ఇరుకులో నాకు విశాలతను కలుగు చేయి. ఇరుకులో విశాలత అంటే సమాజం అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా, సమాజం అంతా కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా, సమాజం అంతా కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, నీవు దేవుణ్ణి ఆధారం చేసుకొని గనక బ్రతికితే నీవు ఇరుకులో విశాలతను చూడగలుగుతావు. అనగా సమస్త జనులు ఉన్నటువంటి సమస్యల్లో నువ్వు ఉండవు, సమస్త జనులు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలు నువ్వు అనుభవించలేవు, సమస్త జనులు అనుభవిస్తూ ఉన్నటువంటి ఇబ్బందులను నువ్వు ఎదుర్కోలేవు. ఎందుకంటే నీ జీవితానికి దేవుడు ఆధారమై ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు ఇరుకులో నీకు విశాలతను కలుగజేయ సమర్థుడు. ఇది అర్థమవ్వాలంటే బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఇజ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారికి మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులకు, గుహలకు, దుర్గములకు తమను స్థిరపరుచుకునిరి. ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పునందుండు వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఒక ఎద్దును గాని, ఒక గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇజ్రాయేలీయులకు ఉండనీయలేదు. హల్లెలూయా. ఒకానొక సందర్భంలోనంట ఈ ఇజ్రాయేలు ప్రజలు అనగా దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి జనాంగం ఏదైతే ఉందో ఈ జనాంగం అంట దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకట్లా. వాళ్ళు దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకట్లా. దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకాల్సినటువంటి వీళ్ళు మిద్యానీయుల దేశంలో ఉన్నప్పుడంట వాళ్ళు ఏం చేశారంట? అన్యమత సంబంధమైనటువంటి విగ్రహముల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆచారాలను వాళ్ళు కొనసాగిస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చింది. అరే, వీళ్ళని ఐగుప్తులో నుండి విడిపించింది నేను, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చింది నేను, పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే కావలి ఉంది నేను, ఆకలి అనంటే ఆకాశం నుండి మన్నాను కురిపించింది నేను, బండలో నుండి మధుర జలాలను ప్రవహింపజేసింది నేను, అన్ని రకాలుగా వారు జీవించడానికి నేనే ఆధారమైతే ఈ ఇజ్రాయేలు ప్రజలు నన్ను మరిచి మరొకరు ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నటువంటి కారణాన్ని బట్టి దాన్ని ఒప్పుకొనక దేవుడు ఏం చేశాడంట? ఇజ్రాయేలు ప్రజల్ని మిద్యానీయులకు అప్పగించేశాడంట. మిద్యానీయుల దేశమును వారికి అప్పగించబడిన నాటి నుండి ఇజ్రాయేల్ ఏదైనా కానీ పంట పండించారనుకోండి, వెంటనే వాళ్ళు దండును వేసుకొని రావడం, వాళ్ళ సైనికులను వేసుకొని రావడం, వాళ్ళు పండించిన పంటనంతా కూడా సర్వనాశనం చేసి వెళ్ళిపోవడం. ఇజ్రాయేలు దగ్గర ఉన్నటువంటి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, పశువులను కానీ వారు జీవించడానికి అవసరమైనది దేనిని ఉంచక వాళ్ళంతా నిర్మూలిస్తూ ఉన్నారంట. వారికి తినడానికి తిండి లేదు, వారికి ఆహారం లేదు, వారు బ్రతకడానికి వారి జీవితాలు ప్రశ్నార్థకమైపోయాయి. వారికి ఎక్కడ కూడా కనీసం తినడానికి ధాన్యం దొరకక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, అలాంటి కరువు ఇజ్రాయేల్ అనుభవిస్తూ ఉన్నప్పుడు, అలాంటి ప్రతికూల పరిస్థితులు ఇజ్రాయేల్ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒక్కడు మాత్రం యెహోవాను ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఒకసారి చూద్దామా ఎవరా వ్యక్తి? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లుగా గానుగు చాటున గోధుమలను దుల్లగొచ్చుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చాలు. ఏంటంట? ఎవరెక్కడుంది? గిద్యోను అనబడినటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట? ఎవ్వరికి కనపడకుండా ఒక చెట్టు దగ్గర దాక్కుని ఏం చేస్తూ ఉన్నాడు? గోధుమలను గుల్లగొడతా ఉన్నాడంట, గోధుమలను చెరుపుకుంటా ఉన్నాడంట, తను తినడానికి ధాన్యాన్ని సమకూర్చుకుంటా ఉన్నాడంట. నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇజ్రాయేల్ అందరూ కూడా కరువును అనుభవిస్తూ ఉన్నారు కదా. వాళ్ళు పంటలు పండిస్తూ ఉంటే మిద్యానీయులు వచ్చేసి సమూలముగా నాశనం చేసేస్తూ ఉన్నారు. పశువులను కానీ, ఎద్దులను కానీ, లేకపోతే మరి వేటిని ఆహార సంబంధిత వస్తువులను కానీ వారి దగ్గర నిలుపుక సమస్తమును నిర్మూలపరిచి నాశనము చేస్తూ ఉంటే ఇజ్రాయేల్ అందరూ కరువులో ఉంటే గిద్యోను దగ్గర మాత్రం గోధుమలు ఉన్నాయంట. హల్లెలూయా. ఎందుకని? గిద్యోను ఇజ్రాయేలుడు కాదా?
మరి ఇజ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది పైచిలకు జన సమూహాలు అందరూ కూడా కరువుతో అల్లాడుతూ ఉంటే ఇతను మాత్రం చెట్టు చాటు నుండి గోధుమలను గొల్లగొట్టుకుంటూ ఉన్నాడంట. చూడండి, కారణం ఏంటి అనంటే ఇజ్రాయేలు అందరూ కూడా దేవునికి విరోధంగా ప్రవర్తించి, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారు ఈ లోక సంబంధమైన వాటిని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. కానీ గిద్యోను మాత్రం దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా. ఎందుకు పరాక్రమము గల బలాఢ్యుడయ్యాడు? కరువులో సైతము ధాన్యాన్ని తన దగ్గర నిల్వ ఉంచుకున్నాడు. తన తోటి ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటే తను మాత్రం హ్యాపీగా గోధుమల్ని తన కోసం సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చే గోధుమలు అతనికి? ఆయన దగ్గరికి రాలేదా మిద్యానీయులు? వచ్చే ఉంటారు. కానీ గిద్యోను యెహోవాను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడు గనక దేవుడు మిద్యానీయుల కంటికి గిద్యోనుని దేవుడు మరుగు చేశాడు. వారి కంటికి కనపడట్లా. గిద్యోను దగ్గరకు వస్తే గోధుమలు లేవు, ఏమి లేవు, అందరిలాగా ఏం లేనట్టుగానే ఉన్నాడు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం బ్యాగ్లో నుండి తీసి, ఈరోజు నేను గోధుమలు చేసుకొని, చికెన్ చేసుకొని, గ్రేవీ చేసుకొని ఈరోజు సంతృప్తిగా భోజనం చేస్తాను అంటున్నాడు. కారణం గిద్యోను యెహోవాను ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగం, మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతారో, ఎవరైతే దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతారో వారి జీవితాలలో కొరత ఉండదు, వారి జీవితాలలో కరువు ఉండదు. ఎల్లవేళ దేవుడు వారికి సమృద్ధిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీకు సమృద్ధి కావాలి అనంటే, నీ జీవితంలో నువ్వు కరువులో కూడా పోషించబడాలి అనంటే, నీ ముందున్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ యెహోవా మీద ఆధారపడి బ్రతకటం. నువ్వు యెహోవా మీద ఆధారపడి బ్రతికితే ఆకలితో అలమటించే పరిస్థితులు నీకు ఉండవు. ఇజ్రాయేలు ప్రజలు యెహోవా మీద ఆధారపడినప్పుడు వారు ఆకలితో ఉన్నారు అనంటే ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, ఆకాశ పక్షుల్ని ఆహారముగా అనుగ్రహించాడు, బండలో నుండి మధుర జలాలను ప్రవహింపజేసి దేవుడు అరణ్యాల్లో ఎడారుల్లో ఇజ్రాయేలుని పోషించినట్లుగా వాక్యం కనపడతా ఉంది. మనము యెహోవా మీద ఆధారపడి బ్రతికినప్పుడు మన జీవితాల్లో మనము సమృద్ధిని పొందుకోగలుగుతాం. కొరత ఉండదు, కరువు ఉండదు, ఏమాత్రము కూడా మనకి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. సంతోషంగా మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించగలుగుతూ ఉంటాం. కనుక ఎవరైతే యెహోవా మీద ఆధారపడి బ్రతుకుతారో వారి జీవితాల్లో ఏముంటుందంట? ధైర్యం ఉంటుంది. ఎవరైతే యెహోవా మీద ఆధారపడి బ్రతుకుతారో వారి జీవితాల్లో సమృద్ధి ఉంటుంది. ఆఖరిగా మరొక విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఇదే కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి మనం చదువుదాం. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయమును దేవుని యందు ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరొక వాక్యాన్ని చదువుదామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనం 2 వచనాలు చదువుకున్నాం కదా. 2 వచనాల్లో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం అని ఆ భక్తుడు అంటూ ఉన్నాడు. అంటే నా రక్షణకి, నా మహిమకి దేవుడు ఆధారం అని ఒక భక్తుడు అంటూ ఉన్నాడు. ఇంకో భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఇంకా భక్తుడు అంటాడు చాలా శ్రేష్టంగా, యెహోవాని గనక మనం ఆధారం చేసుకొని బ్రతికితే మన పక్కన 1000 మంది పడి ఉన్నా, మరో పక్కన 10,000 మంది కూలి ఉన్నా అపాయము ఏది కూడా మన దరి చేరదంట. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఆధారం చేసుకొని ఎవరైతే బ్రతుకుతారో వారికి రక్షణ ఉంటుందంట. ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతారో దేవుడు వారిని సంరక్షిస్తాడంట. వారి జీవితాల్లోకి ఎటువంటి ప్రమాదాలు కూడా రావడానికి అవకాశం ఉండదు. వారికి ఎటువంటి శత్రు భయాలు ఉండవు. అమ్మో, స్వీట్ ఎక్కువగా తింటే షుగర్ వచ్చేసిద్దేమో, నాన్ వెజ్ ఎక్కువగా తింటే గుండె ఎక్కడ ఆగిపోయిద్దేమో, లేకపోతే తినకూడని ఆహార పదార్థాలు తింటే ఏమైద్దేమో అనేటువంటి భయాలు ఒక క్రైస్తవుడికి ఉండవు. అలాగని చెప్పేసి ప్రభు నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆదివారం పూట, గురువారం పూట, మంగళవారం పూట మానక తినమని కాదు నా ఉద్దేశం. ఏదైనా కానీ ఆహారం కూడా మితంగా తినాలనేది దేవుని యొక్క వాక్యమే.
ఏ రోజుకి సరిపడా ఆ రోజు సమృద్ధిగా ఆరోగ్యపరంగా తినండి, అంతేగాని నా దేవుడే నాకు ఆధారం అని చెప్పేసినని మీరు తిన్నారనుకో, దానికి నేను బాధ్యుని కాదు. నేను చెబుతున్న వాక్యం అది కాదు. ఎవరైతే దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతారో వారి జీవితాలకి దేవుడు సంరక్షకుడు. హల్లెలూయా. ఇది అర్థం అవ్వాలంటే బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక సంఘటన చెబుతాను. మీ అందరికీ సిరియన్లు తెలుసు కదా, నైమాను తెలుసు కదా, కుష్ఠిరోగి నైమాను గెహజీ స్టోరీ మీకు తెలుసు కదా. ఓకే, సిరియన్లు అని చెప్పేసినని ఒక దేశం వాళ్ళు ఉన్నారు. ఈ దేశం వాళ్ళకి ఇజ్రాయేల్ ప్రజలంటే అస్సలు పడదు. ఈ సిరియన్ల రాజు ఎప్పుడూ కూడా ఇజ్రాయేల్ రాజుని సంహరించాలి, ఇజ్రాయేల్ రాజుని చంపేసేయాలి, ఇజ్రాయేల్ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఉండేవాడు. ఈ సిరియన్ల రాజు యొక్క ఆలోచన ఏంటి అని అంటే, ఇజ్రాయేల్ రాజు ఏ రోజు ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, ఏ ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉన్నాడు, ఏ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు అనేటువంటి సమాచారం అంతా తెలుసుకొని ఇజ్రాయేల్ రాజు కన్నా కానీ ముందు సిరియన్ల దండుని ఆ మార్గానికి పంపించేవాడు. ముందుగానే ఇజ్రాయేల్ రాజు కన్నా తన సమాచారాన్ని తెలుసుకొని అక్కడ తన సైనికుల్ని పంపించి చెప్పేవాడు, ఇజ్రాయేల్ రాజు మీ దగ్గరికి రాగానే అతని మీద పడి మీరు వాటిని చంపేసేయండి, మీరు అతని మీద పడి అతన్ని చంపేసేయండి అని చెప్పేసినని దారిలో కొంతమందిని పెట్టేవాడు అనమాట సైనికుల్ని. ఎలాగైనా సరే ఇజ్రాయేల్ రాజుని సంహరించేయాలనేటువంటి ఉద్దేశంతో. కానీ ఈ సిరియన్ రాజు ఎన్నిసార్లు ఇజ్రాయేల్ రాజుని సంహరించాలనుకున్నా, ఇజ్రాయేల్ రాజుని చంపేయాలనుకున్నా, ఎంతమంది దండుని, ఎన్ని వేల మంది సైనికుల్ని ఇజ్రాయేల్ రాజు కొరకు పంపించినా ఇజ్రాయేల్ రాజు దొరికేవాడు కాదు. సిరియన్ రాజుకి బాగా ఆశ్చర్యం, అరే మన దగ్గరకు వస్తున్న సమాచారం సరైనదే, ఇజ్రాయెల్ రాజు ఈ మార్గం గుండే వెళ్ళాలి, మరి మనం సైనికుల్ని పంపించే సమయానికి ఎందుకని రాజు మార్గాన్ని మార్చుకుంటున్నాడు, ఎందుకని ఆ రోజు అక్కడికి రాకుండా ఉంటున్నాడు? ఎవరో మన సంగతులను, మనం చేస్తున్న ప్లానింగ్లను లీక్ చేసే వాళ్ళు ఎవరో ఉన్నారు, ఈ స్లీపర్ సెల్స్ ఎవరో ఉన్నారు మన రాజ్యంలో అని చెప్పేసి నా ఆలోచనలోకి వచ్చాడు సిరియన్ రాజు. తన దగ్గర ఉన్నటువంటి ప్రధానుల్ని అందరినీ పిలిచేసి మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు మన సంగతులన్నిటిని కూడా ఇజ్రాయేల్ రాజుకి తెలియజేస్తూ ఉంది. మన ప్లానింగ్లు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు అన్నీ మనకన్నా ముందుగా ఎలాగూ ఇజ్రాయేల్ రాజుకు తెలుస్తూ ఉన్నాయి అని అంటే, ఆ మంత్రుల నుండి ఒక ఆయన వచ్చేసి అంటా ఉన్నాడు, అయ్యా మనలో ఎవరు స్లీపర్ సెల్స్ లేరు, మనలో ఎవరు కూడా రహస్యంగా జొరబడిన వారు లేరు, మనలో ఎవరు కూడా గూఢాచారులు లేరు, మనలో ఎవరు కూడా మన సంగతులను ఇజ్రాయేల్ రాజుకి తెలియజెప్పేటువంటి వ్యక్తులు లేరు. మరి ఎలా తెలుస్తున్నాయని చెప్పేసానంటే వాళ్ళు చెబుతూ ఉన్నారు సమాధానం, ఇజ్రాయేలీల రాజ్యములో ఒక ప్రవక్త ఉన్నాడు, ఇజ్రాయేలు రాజ్యంలో ఒక సేవకుడు ఉన్నాడు, ఇజ్రాయేల్ రాజ్యంలో దేవుని పని చేసేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడికి మనకన్నా ముందుగా మన హృదయాల్లో పుట్టే ఆలోచనలు తనకి తెలుస్తాయి. తెలిసిన వెంటనే ఆ దైవజనుడు వెళ్ళిపోయి ఇజ్రాయేల్ రాజుకి సమాచారం ఇస్తాడు, రాజా ఈరోజు నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ నీకు ప్రమాదం ఉంది, అక్కడ నీ కొరకు శత్రువులు ఉన్నారు, కనుక ఈరోజు ప్రయాణాన్ని మానుకో, అటు వెళ్ళడం మానుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని క్షేమ సమాచారాన్ని ఇచ్చేటువంటి ఒక దైవజనుడు వారి కొరకు ఉన్నాడు. హల్లెలూయా. సిరియన్ రాజుకి చాలా కోపం వచ్చేసి, ఓహో ఒక దైవజనుడు ఉన్నాడా అక్కడ, అయితే ఆ దైవజనునే గనక కాళ్ళు చేతులు కట్టేసి మన రాజ్యానికి తీసుకుని వచ్చేస్తే ఇజ్రాయెల్ రాజుని బ్రతికించేవాడెవడు, ఇజ్రాయెల్ రాజుని రక్షించేవాడెవడు, ఇజ్రాయెల్ రాజుని సంరక్షించేవాడెవడు, కనుక ఆ దైవజనుని పట్టుకొని రండి అని చెప్పేసినని తన దగ్గర ఉన్నటువంటి సైనికుల్లో శ్రేష్టమైన వాళ్ళని కొన్ని వేల మందిని ఎలీషా దగ్గరికి, దైవజనుడి దగ్గరికి సిరియన్ల రాజు పంపించాడంట. సిరియన్ల రాజు చాలామంది సైనికుల్ని దైవజనుడి యొక్క ఇంటి దగ్గరికి పంపించారు. అయితే ఈ దైవజనుడి దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, ఈ దైవజనుడి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడంట పరిగెత్తుకుంటా సౌండ్లు వస్తూ ఉండంటే బయటికి వెళ్ళి తలుపు తీశాడంట. తలుపు తీసిన వెంటనే సిరియన్ సైనికులు అందరూ కూడా తమని చుట్టుముట్టేశారు. గుర్రాల మీద, రథముల మీద కత్తులు చేతబట్టుకొని దైవజనుడి కోసం, దైవజనుడిని ఎలాగైనా పట్టుకొని తమ దేశానికి లాక్కొని వెళ్ళాలని తమ గృహము చుట్టూ కూడా రౌండప్ చేసేసారంట. ఎవరు? సిరియన్ సైనికులు. అలా సిరియన్ సైనికులు రౌండప్ చేసినప్పుడు, చుట్టుముట్టినప్పుడు దైవజనుడి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు భయపడతా ఉన్నాడు, అయ్యో ఈరోజు మన పని అయిపోయింది, ఈరోజు మనం సిరియన్లకి మనం దొరికిపోయాం, మన జీవితానికి ఇదే ఆఖరి రోజు, పరలోకమే నా అంతఃపురం అని పాట పాడుకొని ఇంక ముగించుకొని మనం వెళ్ళిపోవడమే దేవుని యొక్క రాజ్యానికి అనేటువంటి ఆలోచనలో మరణ భయంతో తన శిష్యుడు ఉంటే ఎలీషా ఏమని చెబుతున్నాడో చెప్పనా, దైవజనుడు ఏమని చెబుతున్నాడో చెప్పనా, ఒక్కసారి నీ మనోనేత్రాలు తెరిచి చూడు. హల్లెలూయా. ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడంటే కళ్ళు నలుపుకొని చూస్తా ఉన్నాడు. చూసానా ఏముంది? ఏం లేదు. సిరియన్ సైనికులు చుట్టుముట్టేసి ఉన్నారు.
అప్పుడు దైవజనుడు తన శిష్యుడు కొరకు ప్రార్థన చేశాడంట, ప్రభువా ఇతని కళ్ళు తెరువు అని ప్రార్థన చేసిన వెంటనే ఎలీషా చేసిన ప్రార్థనకి, దైవజనుడు చేసినటువంటి ప్రార్థనకి ఆ దైవజనుడి యొక్క కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు ఆ శిష్యుడు చూస్తూ ఉన్నాడంట, చుట్టుముట్టింది సిరియన్ సైనికులు మాత్రమే కాదు, ఈ దైవజనుడు చుట్టూ ఒక పర్వతం ఉంది. హల్లెలూయా. అగ్ని రథాలున్నాయి, అగ్ని గుర్రాలున్నాయి, కత్తి దూసి పట్టుకున్న పరాక్రమ కలిగిన దేవదూతలు తన పక్షాన నిలబడి ఉన్నారు. వీరి ముందు సిరియన్ సైనికులు చీమల్లా కనపడతా ఉన్నారంట. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. మనోనేత్రాలు తెరవబడిన తర్వాత దేవుని యొక్క సంరక్షణను శిష్యుడు చూడగలుగుతా ఉన్నట్టు. కారణం ఏంటో చెప్పనా? ఈ దైవజనుడు దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. ఈ దైవజనుడు దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాడు. కనుక శత్రు భయాలు తనకి లేవు. ఈ వంతున 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు, 10 లక్షల మంది తన ముందు నిలబడిన పరలోక సైన్య సమూహాలు దైవజనుడు కొరకు నిలబడతాయి. హల్లెలూయా. కారణం ఆ దైవజనుడు ప్రభువుని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ, ఈ మాటలు మీకు చెప్పడానికి గల కారణం ఒకటే. ఎవరి జీవితాలలో అయితే దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతారో వారు భయపడాల్సిన పని లేదు. దేవుడు వారిని అనేక పరిస్థితుల నుండి సంరక్షించగలడు. ఏ భయాలు మనకొద్దు, శత్రు భయాలు అక్కర్లేదు. ఇటు పక్కన 1000 మంది పడినా, అటు పక్కన 10,000 మంది కూలినా చెక్కు చెదరాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన జీవితాలకు ఆధారమైనటువంటి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని రక్షించుకోవడానికి సమర్థుడు. కనుక ఎవరి జీవితాలకైతే దేవుడు ఆధారమై ఉంటాడో వారి జీవితాలలో ఏముంటుందంట? సంరక్షణ ఉంటుంది. వారి జీవితాలలో సంరక్షణ ఉంటుంది. వారు శత్రువుల నుండి విడిపించబడతారు, అనేక భయాల నుండి విడిపించబడతారు. అసలు భయం కాదు కదా, ఏముండదు అసలుకి. ధైర్యమే. మనం మొదట మాట్లాడుకున్నట్లుగా ఎంతమంది అయితే యెహోవా మీద ఆధారపడి బ్రతుకుతారో, యెహోవానే ఆధారం చేసుకొని జీవిస్తారో వారి జీవితాలకి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఎవరైతే యెహోవాని ఆధారం చేసుకొని బ్రతుకుతారో వారి జీవితాలలోకి దేవుడు సమృద్ధినిస్తాడు. ఎవరైతే యెహోవాని ఆధారం చేసుకొని బ్రతుకుతారో వారు దేవుని ద్వారా సంరక్షించబడతారు. కనుక ఈరోజు క్రైస్తవులముగా కూడి ఉన్నటువంటి మనమందరము కూడా ఎవరిని ఆధారం చేసుకొని బ్రతకాలంట? దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతకాలి. మనం నమ్మిన నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఆధారం చేసుకొని బ్రతకగలిగితే భయాలు అక్కర్లేదు, మనకి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. కరువులు అని చెప్పేసి భయం అక్కర్లేదు, దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడు. శత్రువులు అనేటువంటి భయం అక్కర్లేదు, దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. అలాగున ప్రభువుని ఆధారం చేసుకుని బ్రతుకుదాం. అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ప్రభు దగ్గర నుండి మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అట్టి రీతిగా ఇది మొదలుకొని ఈ వాక్యము ప్రకటించబడుతూ ఉండగానే ప్రతి ఒక్కరి జీవితాలకి యెహోవాయే ఆధారం అవునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాలకి ఆధారభూతుడుగా ఉండునుగాక. అట్టి కృప దేవుడు సమృద్ధిగా సంఘమునకు సహాయముగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.